అంటే నువ్వు అనుకున్నంత ఈజీ ఉండదు, కొంతమందికి ఎక్కువ వామిట్స్ అవ్వడం కానీ, అదే టైంలో మా కజిన్స్కి కూడా అట్లా లైక్ కన్ఫర్మ్ అయ్యి వాళ్ళకు కూడా కొంచెం అంటే ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండడం వల్ల కొంచెం నేను ఇబ్బందిగా అంటే లైక్ బాధపడినాను. ఓకే, ఇప్పుడు నాకు కూడా ఇలాంటివన్నీ ఉంటాయా, సో ప్రెగ్నెన్సీ అంటే ఇది అందరికీ కామనేనా అనేసి. దెర్ ఈజ్ అన్ ఎకోజెనిక్ ఇంట్రాకార్డియాక్ ఫోకస్ అనేసి చెప్పారనమాట. అది ఏంటి అంటే సో ఒక స్మాల్ కాల్షియం డిపాజిట్ హార్ట్ దగ్గర ఉంది అన్నట్టుగా చెప్పారు. బట్ నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. లిటరలీ గైస్ ఆల్మోస్ట్ 20 to 25 టైమ్స్ నేను ఆ టైంలో నాకు ఎక్కువ మోషన్ అయిపోయింది. సో 20 to 25 టైమ్స్ నేను వాష్రూమ్కి వెళ్ళడం రావడం ఇలా కంటిన్యూస్గా జరిగింది. కూడా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కదా, అది లేదనమాట. అంటే 24th స్టార్ట్ అయ్యిండే నా కాంట్రాక్షన్స్. నెక్స్ట్ డే 25th 5 o'clock వరకు మేము ట్రై చేసాం. అంటే 4 centimeters వరకు డైలేట్ అయింది. దాని తర్వాత బేబీ కిందకి రావట్లేదు. లిటరల్లీ నా ప్రెగ్నెన్సీ టైం మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఆల్మోస్ట్. సో ఎప్పుడన్నా నాకు చాలా అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే మా అత్తని మాత్రం పిలుచుకున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేబీ సపోర్ట్ చేస్తుందా నార్మల్ అవ్వండి, లేదా మీ బాడీ సపోర్ట్ చేస్తుందా నార్మల్ ట్రై చేయండి. ఇన్ కేస్ ఇవి రెండు లేదు, నేను మూర్ఖంగానే చేయించుకోవాలా నార్మల్ అనుకుంటే అది మీ ఇష్టం.